హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ కావడం జరిగింది. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు అర్హత డిగ్రీ బీటెక్ ఉంటే సరిపోతుంది. స్టార్టింగ్ జీతం 56,000 నుండి స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి వచ్చింది అని ఒకసారి మనం గమనిస్తే, నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గాదంకి. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్లో ఉన్న నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏదైతే ఎన్ఏఆర్ఎల్ ఉందో, సో అక్కడ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు నుండి తిరుపతి వెళ్ళే హైవే మీద రోడ్డు పక్కనే ఉంటుంది. సో చాలామంది చూసి ఉండొచ్చు చిత్తూరు డిస్టిక్ వాళ్ళు. సో ఇక్కడ నుండి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 23వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా అప్లై అనేది లింక్ అనేది నిన్నటి నుండే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే మనకు సైంటిస్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సంబంధించి ఇక్కడ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇవి టెంపరీగా పర్మనెంట్ అన్నీ కూడా మీకు చెప్తాను. సో సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించి ఉద్యోగాలకి బేసిక్ పే చూసుకుంటే 56,100 నుండి స్టార్ట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ మనకు బేసిక్ పేనే 1,77,500 వరకు అయితే ఉంటుంది. దాంతోపాటు టీఏలు హెచ్ఆర్ఏలు అయితే ఉంటాయి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగం మాత్రం కేవలం ఒకే ఒక ఉద్యోగం ఉంది. ఇది మాత్రం ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్కి అయితే కేటాయించడం జరిగింది. దీన్ని వదిలేయండి. సో ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. బట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో మాత్రం 13 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం చూసుకుంటే, సో మీరు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఏదైనా డిగ్రీ చేసింటే, లేదంటే రేడియో ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్, లేకపోతే డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ సంబంధించి డిగ్రీ చేసింటే ఎలిజిబుల్. సో ఈ విధంగా చాలా ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. సో వీటిలో ఏదైనా మీకు ఇక్కడ బీటెక్ ఆర్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. బట్ 65% అనేది అగ్రిగేట్ ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషను. డిజరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు, ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం అయితే లేదు. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూసుకుంటే 31,000 అయితే ఇస్తారు. సో తర్వాత నుండి ప్రతి ఇయర్ 35,000 పర్ మంత్ అయితే ఇస్తారు. హెచ్ఆర్ఏ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే ఎవరైతే ఎన్ఏఆర్ఎల్ హాస్టల్ ఫెసిలిటీ యూజ్ చేసుకుంటారో వాళ్ళకి. సో మాకు ఎన్ఏఆర్ఎల్కి సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీ వద్దు, బయట ఉంటాము అంటే వాళ్ళకి మాత్రం ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు. ఓకే. సో మిగతా ఎవరైతే హాస్టల్లోనే ఉంటాము అంటే వాళ్ళకు మాత్రం ఇక్కడ మాత్రం ఈ హెచ్ఆర్ఏ అనేది పే చేయరు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి ఫస్ట్ సెకండ్ ఇయర్ 31,000 ఇస్తే తర్వాత 35,000 ఇస్తారు థర్డ్ ఇయర్ నుండి. తర్వాత ఇవి టెంపరీనా పర్మనెంట్ అనేది ఫస్ట్ మాత్రం వీటిని టెంపరీ బేసిస్ మీదే తీసుకుంటున్నారు. ఇవి 100% మీకు పర్మనెంట్ అయితే అవుతాయి. ఓకే. సైంటిస్ట్ ఉద్యోగం మాత్రం పర్మనెంటే. ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలో మాత్రం ఫస్ట్ టెంపరీ తీసుకుంటారు 3 ఇయర్స్కి. తర్వాత వీటికి సంబంధించి మీకు సైంటిస్ట్ హోదా ఇచ్చి పర్మనెంట్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ సిజిపిఏ గ్రేడ్తో మీకు గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ సబ్జెక్ట్స్ అని ఒకసారి మనం గమనిస్తే, ఫిజిక్స్, అట్మాస్ఫిరిక్ సైన్స్, స్పేస్ ఫిజిక్స్, మెటరాలజీ, అప్లైడ్ కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ఎర్త్ సిస్టము ఆర్ ఈక్వివాలెంట్ టు ఫిజిక్స్, అట్మాస్ఫిరిక్ సైన్స్, ఇలాంటి ఏదైనా సబ్జెక్ట్తో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు పీజీ లేదు అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో, లేదంటే ఆప్టికల్ ఇంజనీరింగ్లో, లేదా ఫోటానిక్స్లో, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో మీకు బీటెక్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైతే క్వాలిఫైడ్ అయి ఉంటారో నెట్ కానీ గేట్ కానీ ఇక్కడ జామ్ కానీ జస్ట్లో కానీ, సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో డిగ్రీ ఉన్నా అప్లై చేయండి, బీటెక్ ఉన్నా కూడా అప్లై చేయండి. సో వీటికి సంబంధించి మనకు ఏజ్ చూసుకుంటే ఫస్ట్ ఉద్యోగానికి 35 ఇయర్స్, తర్వాత వచ్చి 28 ఇయర్స్ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో కొంతమంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 40% ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో పే అండ్ అలవెన్సెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. సైంటిస్ట్ ఉద్యోగాలకి 56,000, మిగతా ఉద్యోగాలకి 31 అని చెప్పి జూనియర్ ఫెలోషిప్కి సంబంధించి
ఫెలోషిప్ అయితే చేయండి. మీరు ఖచ్చితంగా వీటికి సైంటిస్ట్ హోదా ఇచ్చి మీకు ఫ్యూచర్‌లో పర్మనెంట్ చేస్తారు. సో, దీనికి సంబంధించి నిన్నటి నుండి ఆన్‌లైన్ అప్లై స్టార్ట్ అయింది. మనకు చివరి తేదీ అప్లై చేయడానికి 29/11/2021 నవంబర్ 29 చివరి తేదీ. సో, ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ ఉద్యోగాలకైతే తీసుకుంటాము అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చి ఎన్ఏఆర్ఎల్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, దీనికి సంబంధించి మీకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను మీకు. సో, ఈ ఉద్యోగాలకి మీరు ఎక్కడి నుండైనా వస్తూ ఉంటే వాళ్ళు ట్రైన్ చార్జెస్ గానీ, ఫేర్ అయితే ఇస్తాము అని చెప్పి క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. స్లీపర్ క్లాస్ ట్రైన్ ఫేర్ అయితే ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఉండదు. ఇంటర్వ్యూ ఉంటుంది. సో, వాటికి సంబంధించి మీరు ఎక్కడి నుండైనా వస్తా ఉంటే మీకైతే ఇక్కడ అలవెన్స్ అయితే దానికి సంబంధించి ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ఇండియన్ ఆల్ ఇండియన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఈ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చూసుకుంటే ఇండియాలోనే మన చిత్తూరు జిల్లాలోనే అంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోనే ఉంది. సో, ఫోటోస్ కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎన్ఏఆర్ఎల్‌కి సంబంధించి. ఇది ఫోటోస్. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించి దీనికి. సో, ఎన్ఏఆర్ఎల్ మన చిత్తూరు జిల్లాలో ఉంది. దీనికి సంబంధించి మనకిక్కడ స్క్రోల్ అయితే అవుతుంది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి. దీన్ని క్లిక్ చేసి మనమైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైటు. ఇక్కడ మనకు ఆన్‌లైన్ అప్లికేషను, అడ్వర్టైజ్‌మెంట్ ప్రొవైడ్ చేశారు. సో, ఎవరైనా హిందీలో చదువుకోవాలంటే హిందీలో చదువుకోవచ్చు. ఇంగ్లీష్‌లో కావాలంటే కూడా చదువుకోవచ్చు ఇక్కడ నుండి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి. సో, ఆన్‌లైన్ అప్లై డేట్ అనేది మనకి చివరి తేదీ 29/11. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా ఈ ఉద్యోగాలకైతే అప్లై అయితే చేయొచ్చు. సో, ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. మీ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ పెట్టి ఇక్కడ క్యాప్చా టైప్ చేసి మీరు లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. సో, రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు రిజిస్టర్ యూజర్ అని చెప్పి ఇక్కడ రిజిస్టర్ అనేది అవ్వండి. తర్వాత మీరు లాగిన్ అయ్యి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోండి. 29/11 లాస్ట్ డేటు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే. చాలా మంచి ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోండి. సో, దీనికి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినామా లేదా అని ఎలా తెలుస్తుందంటే వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఇంతకుముందు ఎవరైతే సైంటిస్ట్‌గా సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించిన వివరాలు అయితే మెన్షన్ చేశారు చూడండి. ఈ విధంగానే మీ డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేస్తారు. ఓకేనా? సో, అప్లై అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ. సో, ఎన్ఏఆర్ఎల్‌కి సంబంధించిన ఫోటో అయితే ఇది ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్ మనం చూసుకుంటే. ఓకే. సో, దానికి సంబంధించిన అడ్రస్ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. బట్ ఇక్కడ మనకు హైవే మీద ఈ ఎన్ఏఆర్ఎల్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఫ్రెండ్స్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ నెలల వారీగా కావాలి అనుకుంటే జనవరి నుండి సెప్టెంబర్ వరకు అప్డేట్ చేశాను మన టీజీ అకాడమీ యాప్‌లో. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. నెలల వారీగా ఉంటాయి. డిసెంబర్ వరకు కూడా అప్డేట్ చేస్తాను. ప్రైస్ మాత్రం కేవలం రూ. 99 మాత్రమే ఉంటుంది. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.